హాయ్ ఫ్రెండ్స్, శివనారాయణతో అయితే జోష్న ఇలా మాట్లాడుతూ ఉంటుంది. తాత, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు వాళ్ళకిచ్చిన మాటని వెనక్కి తీసుకోండి. నేనైతే అక్కడ 1 అవర్ సేల్కి వెళ్ళను అని చెప్పి జోష్న అయితే అంటుంది. దాంతో ఆ మాటతో విన్న వారంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దశరథ్ అయితే, జోష్న, నాన్న ఆల్రెడీ మాట ఇచ్చాడు కదా, మళ్ళీ వెనక్కి తీసుకోమంటున్నావేంటి? నాన్న మాట వెనక్కి తీసుకోడు, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి అంటుంటే, నేను వెళ్ళను డాడీ, ఎవరేమనుకున్నా సరే నేనైతే వెళ్ళేదే లేడు. వాడు ఎవరి దగ్గరకో వెళ్ళి నేను జ్యూసులు అమ్ముకోవడం ఏంటి, నేను వెళ్ళను. అయినా నేను శివనారాయణ మనవరాల్ని, జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఓనర్ని. అలాంటి నేను ఎక్కడో రోడ్డు మీద జ్యూసులు అమ్ముకోవడం ఏంటి, అస్సలు కుదరనే కుదరదు. ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళను అని చెప్పి జోష్న అయితే అంటుంది. అప్పుడు శివనారాయణ తన డెసిషన్ కూడా చెప్తాడు. జోష్న, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా పరువు పోయినట్లే. నా పరువు పోయిందంటే కనుక నేను ఎటువంటి డెసిషన్ తీసుకుంటానో నాకు తెలియదు. అయినా నువ్వు చేసిన దానికే కదా నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. నువ్వు నాకు మనవరాలుగా ఉంటావో లేదో నీ ఇష్టం, నిర్ణయించుకో అనేసరికి ఒక్కసారిగా పారిజాతం అలాగే జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే, ఏమండి, ఒకసారి జోష్న చెప్పేది కూడా వినొచ్చు కదా, అది ఏం చెప్పాలనుకుంటుందో వినండి అంటే, ఎవరు చెప్పినా సరే నేను వినేదేమీ లేదు, అయినా నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి అని పారిజాతాన్ని తిట్టేసరికి, అదేం లేదండి, నార్మల్గా వినమని చెప్తున్నాను. ఏంటి నువ్వు నాకు చెప్పేది? నేను వినేది. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. అయినా నువ్వు చేసిన దానివల్లే, నువ్వు పెంచిన దానివల్లే, నువ్వు గారాబం చేయడం వల్లే ఈ జోష్న ఇలా తయారైంది అని చెప్పి శివనారాయణ అయితే పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు. ఇక పారిజాతం సైలెంట్గా, ఒసే ముసిలోడు చాలా కోపంలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వేం మాట్లాడకు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయి అని చెప్పి లోపలికి జోష్ననైతే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మరోపక్క కార్తిక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పెద్ద మేడం గారు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది. ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటాను సైలెంట్గా ఉండు అని చెప్పి, కానీ తన కుట్రలు ప్లాన్లతో అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈసారి తన ప్లాన్లంతా కూడా సూరజ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసింది. తిను కనుక సూరజ్ని ఏమైనా చేయాలి అంటే నేను అస్సలు వదిలిపెట్టను అని మనసులో అనుకొని ఇక దాసుకైతే కాల్ చేస్తాడు. ఇక దాసు అయితే, చెప్పరా అల్లుడు ఏంటి అని చెప్పి దాసు అనగానే, నీ కూతురు చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది మామయ్య అని చెప్పి కార్తిక్ అయితే అంటాడు. ఏం చేసిందిరా మళ్ళీ? ఈ మధ్య కదా మా అమ్మకి దీప తన మనవరాలని చెప్పి ఏదేదో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తుంది? మా అమ్మ దాని ఎక్స్ట్రాలన్నీ కూడా అణిచివేస్తుంది కదా అని అంటుంటే, ఏమో మామయ్య, పారు అలాగే జోష్న ఇద్దరూ ఒక్కటైపోయారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసి అన్ని ప్లాన్స్ చేస్తున్నారు. ఇదిగో ఇలా చేసింది నీ కూతురు. సూరజ్ అని ఒక వ్యక్తి, అతను మాస్టర్ని కాపాడాడు. ఎక్కడో ఫ్రూట్ స్టాల్ పెట్టుకొని తన కడుపు నింపుకోవడానికి చూస్తూ ఉంటే తన కడుపు మీద కొట్టినట్టింది. ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో జోష్న నాకు అస్సలు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక దాసుతో అయితే అంటూ ఉంటాడు కార్తిక్. ఇక ఆ మాట విన్న దాసు అయితే, నేను ఖచ్చితంగా ఈరోజు విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తాను రా. తను మన మీదే కాకుండా దీప మీదే కాకుండా ఇలా ఎవరో అభం శుభం తెలియని అబ్బాయిని కూడా ఇలా వేధిస్తుందా? అస్సలు ఊరుకునేదే లేదు. ఈరోజు నేను ఖచ్చితంగా నిజం బయట పెట్టేస్తాను అని దాసు అయితే అంటూ ఉంటే, వద్దు మామయ్య, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను నీకు చెప్తున్నాను. ఇప్పుడు అత్త పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు కదా. ఇప్పుడు కనుక మనము నిజం చెప్తే అత్త ఈ విషయం తెలుసుకొని ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. కాబట్టి నేను చెప్పేది విను. నార్మల్గా నీతో చెప్పాను తప్ప ఈ విషయాన్ని బయట పెట్టాలి అని మాత్రం కాదు. ఒకవేళ బయట పెట్టాలి అనుకుంటే నేనే తాతతో నిజం చెప్పేదాన్ని కదా. కానీ ఈ విషయం బయట పెట్టాలంటే అత్త ఆరోగ్యమే నాకు గుర్తొస్తుంది అని చెప్పి దాసుతో అయితే కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. కానీ దాసు మాత్రం ఏమీ వినకుండా శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతాడు. ఇక జోష్న అందరితో పాటు మాట్లాడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళంతా నాకు యాంటీగా అయిపోయినట్టున్నారు. ఇక నేను ఖచ్చితంగా సేల్కి వెళ్ళాల్సిందే. ఏం చేయాలో ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఈ గ్రాని నన్ను అడ్డంగా బుక్ చేసేసింది. ఏదో ఒకటి చేసి ఆ రోజు సూరజ్ బారి నుంచి నేను బయటపడాలి అని చెప్పి జోష్న తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణ, జోష్న, ఏంటి ఆలోచిస్తున్నావు? రేపు జరగబోయే దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. నువ్వు వెళ్ళాల్సిందే. సూరజ్ ఫ్రూట్ స్టాల్లో జ్యూస్ అమ్మాల్సిందే అని చెప్పి అనేసరికి ఇక జోష్న అయితే సైలెంట్గా ఉండిపోతుంది. జోష్న, ఎందుకు అంత కోపం అని చెప్పి అంటూ ఉంటే పారిజాతం,
నువ్వు చేసావు కదా గ్రాని, ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు అని చెప్పి సైలెంట్గా జ్యోష్ణ తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక రూమ్కి వెళ్ళిన జ్యోష్ణ అయితే కిటికీలో నుంచి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అటుగా దాసు అయితే వస్తూ ఉంటాడు. ఇప్పుడేంటి ఈయన వస్తున్నాడు, పని పాట ఏమీ లేదా అని తిట్టుకుంటూ ఏం చేయడానికి వస్తున్నాడో, ముందు నేను దాసుతో మాట్లాడాలి అని ఫాస్ట్గా కిందకైతే వస్తుంది. ఏంటి ఇలా వచ్చావు, నీకు ఇంకే పని లేదా, మా ఇంటికి అస్తమానం రావడమేనా నీ పని అని అంటూ ఉంటే, జ్యోష్ణ నీ గురించి నేను ఇప్పుడే ఒక విషయం తెలుసుకున్నాను. ఎక్కడో ఫ్రూట్ స్టాల్ పెట్టుకున్న వాడి గురించి నీకెందుకమ్మా, నువ్వు ఎందుకు ఇలా అన్నిటిలో వేలు పెడుతూ ఉంటావు. ఇంట్లో ఆస్తి అన్నావు, ఆస్తి నీతోనే ఉంది కదా, ఆస్తిని అనుభవించు. రోడ్డు పక్కన ఎక్కడో బిజినెస్ చేసుకునే వాళ్ళ గురించి నీకెందుకు చెప్పు అని దాసు అంటుంటే, ఓహో ఈ విషయం మీ వరకు వచ్చిందా, ఏం నానా నీ కూతురికి సపోర్ట్ చేయకుండా ఎక్కడ రోడ్డు పక్కన జ్యూస్ అమ్ముకునే వాడికి సపోర్ట్ చేస్తున్నావు, అసలు నీకు సిగ్గుందా. ఎప్పుడు కూడా నువ్వు పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, దీప గురించి, జ్యూస్ అమ్ముకునే వాడి గురించి ఆలోచిస్తావు తప్ప నీ కన్న కూతురు గురించి ఎప్పుడు ఆలోచించవా అని చెప్పి ఇక దాసునైతే తిడుతూనే ఉంటుంది జ్యోష్ణ. నువ్వు వారసురాలివి కాదు అనే నిజాన్ని నేను బయట పెట్టలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి నేను ఈ నిజాన్ని బయట పెట్టుంటే అప్పుడు నీ ఆటలేవి సాగేవి కాదు కదా అని చెప్పి దాసు అంటూ ఉంటాడు. ఏంటి నాన్న బెదిరిస్తున్నావా, నేను వారసురాలిని కాదు అని చెప్పేద్దాం అనుకుంటున్నావా, సరే చెప్పు ఏం జరుగుద్దో చూద్దాం అని చెప్పేసి ఇక జ్యోష్ణ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు. ఇదేంటి చెప్పుకోమంటుంది, కొంపతీసి జ్యోష్ణ ఏదన్నా ప్లాన్ చేస్తుందా ఏంటి, ఏం ప్లాన్ చేసినా సరే ఇలాంటి ప్లాన్లు జ్యోష్ణ వేస్తూనే ఉంటుంది. ఈ ప్లాన్లన్నింటినీ కూడా నేను అణిచివేయాలి, ఇక ఆ ఇంట్లో వాళ్ళకి ఏ సమస్య రాకూడదంటే ఖచ్చితంగా నేను నిజాన్ని బయట పెట్టాల్సిందే అని చెప్పి ఇక శివనారాయణ కలవడానికైతే వస్తాడు. అలా లోపలికి వెళ్తూ ఉంటే జ్యోష్ణ అయితే ఖచ్చితంగా చెప్పేసేటట్టే ఉన్నాడు. లేదు అలా జరగకూడదు అని చెప్పి దాసుని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక దాసుని అలా పక్కకు తీసుకోవడం అయితే శివనారాయణ చూసేస్తాడు. ఏంటి చాలాసార్లు గమనించాను, దాసు అలాగే జ్యోష్ణ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అయినా వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది. అయినా లోపలికి వస్తున్న దాసు పారిజాతాన్ని కలవాలి, పారిజాతాన్ని కలవకుండానే ఇలా జ్యోష్ణ ఎందుకు మధ్యలోనే తీసుకొని వెళ్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పి కిందకు వచ్చైతే ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా వింటూ ఉంటాడు. జ్యోష్ణ నీకు చాలాసార్లు చెప్పాను దీపజోలికి వెళ్ళొద్దు అని, అయినప్పటికీ దీపజోలికి వెళ్తూనే ఉన్నావు. ఇప్పుడు ఎక్కడో రోడ్ సైడ్ అమ్ముకునే అబ్బాయితో నీకెందుకమ్మా గొడవ, చక్కగా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండకుండా నీకెందుకు చెప్పు, ప్రతిదీ కూడా మనసులో పెట్టుకొని అందరినీ నాశనం చేయాలి అని చూడడం అస్సలు మంచిది కాదు అని చెప్పి దాసు అంటూ ఉంటాడు. నువ్వేంటి ఏం చెయ్యాలో నాకు చెప్పేది, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా నాకు అన్నీ తెలుసు అని జ్యోష్ణ అంటూ ఉంటుంది. అదేంటి జ్యోష్ణ దాసుని నాన్న అని పిలుస్తుంది, దాసు జ్యోష్ణ మధ్య ఏం జరుగుతుంది, అసలు వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అని శివనారాయణకైతే అర్థం కాక అక్కడే నిలబడి వింటూ ఉంటాడు. అమ్మ జ్యోష్ణ నువ్వు నీ మీద ఒట్టు వేయించుకున్నావు, ఏమని, నువ్వు వారసురాలివి కాదు అనే నిజాన్ని బయట పెట్టద్దు అని చెప్పావు. అదే మాట మీద నేను నిలబడ్డాను, ఎవరికి చెప్పకుండా ఉన్నాను. కానీ నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు కదా, దీప జోలికి వెళ్ళను, ఎవరికి హాని కలిగించను అని చెప్పావు. కానీ నువ్వు అందరికీ ఇబ్బందికరంగా మానుతున్నావు, నీ చేష్టలతో అందరికీ ఇబ్బంది పెడుతున్నావు అని దాసు అనేసరికి ఒక్కసారిగా ఆ మాటలు విన్న శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు. ఇదేంటి జ్యోష్ణ వారసురాలు కదా, ఈ విషయం దాసుకి తెలుసా, మరి తెలిసినప్పుడు మాకు చెప్పకుండా ఈ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి దాసుకి అని చెప్పి అనుకుంటూ శివనారాయణ ఇక జ్యోష్ణ ఏంటి నానా ఎవరికి చెప్పలేదు అంటావేంటి, కార్తిక్ బావకు తెలుసు, నిజం దీపకు తెలుసు, నాన్నకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఆయన మాటలు వింటుంటే ఆయనకి నిజం ఎక్కడ తెలిసిపోయిందో అనిపిస్తుంది. నాకు తెలిసి డాడీకి కూడా నిజం తెలిసే ఉంటుంది. ఏం జరిగిందో అర్థం కాక నాకు తల పీక్కుంటున్నాను, రోజు ఇంట్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు, అందరికీ నిజం తెలిసిపోయింది అని చెప్పి జ్యోష్ణ మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న శివనారాయణ ఏంటి జ్యోష్ణ వారసురాలు కాదు అన్న విషయం కార్తిక్కి దీపక్ కూడా తెలుసా, దశరథ్కి కూడా తెలిసే ఉంటుందా, అందుకే దశరథ్ జ్యోష్ణని విసుక్కుంటూ చిరాకు పడుతున్నాడా, అందుకే ఈ మధ్య జ్యోష్ణని పక్కన పెట్టి దీపని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడా అని శివనారాయణ మనసులో డౌట్ మొదలవుతుంది. సరే నాన్న ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అంటుంటే, నీకు ముందే చెప్పాను కదమ్మా, నువ్వు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోవడానికి ట్రై చేశాను, కానీ నువ్వైతే వినడం లేదు. నేను ఈరోజు ఇకని ఆగడాలని అణిచివేయడానికే శివనారాయణ గారికి నిజం చెప్పేస్తాను,
ఇదిగో ఆ శివనారాయణ గారికి నిజం చెప్పడానికి దేవుడు ఇంకా నన్ను బ్రతికించినట్టున్నాడు అని దాసు అనగానే ఇక శివనారాయణ అయితే ఎంట్రీ ఇస్తాడు. మీ ఇద్దరు ఇక్కడెందుకు మాట్లాడుకుంటున్నారు, లోపలికి వచ్చి మాట్లాడుకోండి అని ఇద్దరిని కూడా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే కొంపతీసి తాత మొత్తం నిజమైన వినేశాడా, నిజం మాట్లాడుకున్నదంతా వినేసి ఉంటే ఇప్పుడు నన్ను ఇంట్లో ఎందుకు ఉండనిచ్చుతాడు, ఇంటి లోపలికి ఎందుకు పిలుస్తాడు, ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి గెంటేసేవాడు కదా, వినలేదనుకుంటానులే అని చెప్పి సైలెంట్గా ఉంటుంది జోష్న. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత శివనారాయణ, దశరథ్, సుమిత్ర అందరూ రండి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక అందరినీ పిలవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా షాక్ అయ్యి కిందకొస్తారు. ఏం జరిగింది నాన్న, ఎందుకు ఇలా పిలుస్తున్నావు అని చెప్పి కాంచన అడుగుతుంది. ఏమైంది నాన్న అని చెప్పి దశరథ్ అడుగుతూ ఉంటే ఇక అలాగే సుమిత్ర కూడా మామయ్య గారు ఏమైంది ఇంత టెన్షన్ పడుతున్నారు అని అంతా కూడా అడుగుతూ ఉంటారు. దాసు నువ్వు ఎప్పుడు వచ్చావు, కనిపించలేదే అని చెప్పి అంటుంటే ఆ విషయమే మాట్లాడదామని మీ అందరినీ కూడా రప్పించానమ్మా అని శివనారాయణ అంటాడు. దాసుని చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడు ఈ టైంలో వచ్చాడేంటి, అయినా వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసే వస్తాడు కదా, ఫోన్ చేయకుండా ఇలా ఎందుకు వచ్చాడు అని పారిజాతం జోష్నకి సైగ చేస్తూ ఉంటే జోష్న అయితే కొంచెం భయపడుతూ కనిపించేసరికి ఏదో అయ్యింది, కొంపతీసి ఈ దాసుగాడు ముసలోడికి నిజం చెప్పేశాడా ఏంటి అని పారిజాతం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శివనారాయణ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ టైంలో దాసు వచ్చాడు. దాసు వచ్చి జోష్నతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏముందో నాకు అర్థం కావడం లేదు. చాలాసార్లు జోష్న దాసులు మాట్లాడుకోవడం చూశాను, చేతులు పట్టుకొని బ్రతిమలాడుకోవడం కూడా నా కల్లారా చూశాను. కానీ వీళ్ళ మధ్య ఏం జరుగుతుందన్నది మాత్రం అర్థం కాలేదు. ఏదో నార్మల్గా మాట్లాడుకుంటున్నారేమోలే అని అనుకున్నాను, కానీ వీళ్ళ మధ్య ఏదో ఉంది అని చెప్పి మాట్లాడేసరికి అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి దాసు ఈ టైంలో వచ్చావేంట్రా, అయినా వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తావు కదా, కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి అని పారిజాతం దాసుని అడుగుతూ ఉంటుంది. అమ్మ అదేం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చాను అని దాసు అనేసరికి ఇక దాసు చెంప పగలకొడతాడు శివనారాయణ. ఇక దాంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోయి ఏంటండి మీరు దాసునే కొడతారా, నా కొడుకుని కొట్టాల్సిన అవసరం మీకేముంది, ఎందుకని మీరు నా కొడుకుని కొడుతున్నారు అని పారిజాతం అనేసరికి ఇక పారిజాతాన్ని కూడా చెంప పగలు కొట్టి నువ్వు నోర్మోయ్, నాకు ఈరోజు నిజ నిజాలన్నీ కూడా తెలియాలి, అన్నీ తెలుసుకుంటున్నాను కూడా అని చెప్పి ఇక పారిజాతాన్ని తిట్టడంతో పారిజాతం సైలెంట్గా అయిపోతుంది. జోష్న వారసురాలు కాదు అని దాసు అంటున్నాడు. అంటే జోష్న వారసురాలు కాదు అనే విషయం దాసుకి ఎప్పుడో తెలుసు, ఇప్పటి వరకు బయట పెట్టకుండా ఏం చేస్తున్నాడు, ఎందుకు జోష్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే ఆస్తి కోసమే కదా. ఆస్తి కోసం వీళ్ళిద్దరూ చేతులు కలిపి మమ్మల్ని ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా, ఏం దాసు మీ అమ్మ బుద్ధులు నీకు కూడా వచ్చాయా ఏంటి, అందుకే కదా నిన్ను ఇంట్లో నుంచి ఆ రోజే బయటికి పంపించేశాను. ఆ కక్ష పెట్టుకొని నువ్వు జోష్నతో చేతులు కలిపి ఈ ఆస్తి కోసం ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక దాంతో దాసు వచ్చి లేదండి అలా ఏమీ లేదు, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని అంటుంటే ఇక దశరథ్ కూడా లేదు నాన్న, దాసు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, మీరు దాసుని అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పగానే నోర్మోయ్ దశరథ, నీ గురించి కూడా నాకు చాలా అనుమానాలే ఉన్నాయి, నీకు జోష్న వారసురాలు కాదు అన్న విషయం తెలుసంట కదా, తెలుసా తెలియదా, నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అని చెప్పగానే ఇక దశరథ్ అయితే సైలెంట్గా ఉండిపోతాడు. నువ్వు మౌనంగా ఉన్నావంటే ఈ విషయాలన్నీ కూడా నీకు తెలిసే ఉంటాయి, చెప్పు అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నా మీద ఒట్టు వేశావు, అలాంటప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఇక ఈ తండ్రి లేనట్టే, ఉన్నా లేనట్టే, అందరూ కలిసి నన్ను ఇంతలా మోసం చేస్తారా, నిజం తెలిసి కూడా నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, చెప్పండి అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దశరథ్ అయితే సైలెంట్గా ఉండడంతో ఇక దాసు చెప్తూ ఉంటాడు. నేను చెప్తాను సార్, ఈ విషయం మీతో చెప్పడానికే దేవుడు నన్ను ఇంకా బతికించి ఉన్నాడు. దశరథ్ అన్నయ్యకి విషయం తెలుసు, దశరథ్ అన్నయ్యకే కాదు దీపకి కార్తిక్కి కూడా తెలుసు, కానీ వాళ్ళు కావాలనే ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు, దానంతటికి కారణం నా కూతురు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఇక సుమిత్ర కాంచన కూడా చిన్నప్పుడే నీ కూతురు చనిపోయింది కదా, మరి ఇప్పుడు నీ కూతురు కారణం అంటావేంటి అని అడుగుతుంటే చనిపోలేదు, నా కూతురు బ్రతికే ఉంది, మీ కళ్ళ ముందరే ఉంది అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే రే దాసు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు సైలెంట్గా ఉండు, ఇదంతా నీ వల్లే జరిగింది, నీ స్వార్థం వల్ల నా కూతురికి మంచి జరుగుతుంది, ఆస్తి దక్కద్ది అని నువ్వు అనుకున్నావు, కానీ అలాంటి ఆస్తి వద్దమ్మా, ఎలా అయినా సరే ఇప్పుడు కూడా చెప్తున్నా, నా కూతుర్ని నేను మహారాణిలాగా చూసుకుంటాను, కానీ తనే ఆస్తి మోజులో పడి నన్ను పట్టించుకోవడం లేదు, దీపని ఇబ్బంది పెడుతుంది అని దాసు అంటాడు.
ఇక శివనారాయణ వచ్చి ఏం మాట్లాడుతున్నావు దాసు, నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు, క్లియర్గా చెప్పు అని అనగానే జోష్న మీ మనవరాలు కాదు, జోష్న నా కన్న కూతురు. ఇక మీ మనవరాలు ఎక్కడుంది అని అనుకుంటున్నారా? మీ మనవరాలు కూడా మీ కళ్ళ ముందరే ఉంది. తను ఎవరో కాదు, దీపే ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథులకు పుట్టిన ఏకైక కూతురు. మా అమ్మ ఆస్తి కోసం చేసిన కుట్ర వల్ల దీప ఎక్కడో అనాథలాగా బ్రతకాల్సి వచ్చింది. కానీ దీప ఇంకా అలా బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ రోజైనా మీకు నిజం చెప్పి నేను చేసిన పాపంలో కొంచెమైనా ప్రాయశ్చిత్తాన్ని పొందుతాను అని దాసు అయితే అంటాడు.